జై గురుదత్త శ్రీ గురుదత్త. మహాలక్ష్మి అనగానే మనకు పట్టుచీర కట్టుకుని పద్మంలో ఉండే స్త్రీమూర్తి అందరికీ గుర్తుకొస్తుంది. అదే భారతీయ సంస్కృతి కింద మనం మాట్లాడుకుంటాం. భారతీయ సంస్కృతిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మహాలక్ష్మి అనగానే అదే ఆలోచనలు వస్తాయి. నిజానికి సృష్టి అంతా విస్తరించిన పోషణ శక్తే కదా మహాలక్ష్మి అంటే. ఈ సృష్టిని దైవమే పోషిస్తుందని తెలుసుకుని ఆరాధించేందుకే మనం పూజించే మహాలక్ష్మి స్వరూపం. మనకి ధనాన్ని ఇవ్వమని కాదు, లక్ష్మీదేవిని కోరుకోవాలి. ఇప్పటికే అందుతున్న ఐశ్వర్యాన్ని గుర్తించి కృతజ్ఞతలు తెలియచేయడం కోసం మాత్రమే లక్ష్మీ పూజ చేయాలి. ఇక్కడ ఆ విషయాన్ని గమనించాలి. సృష్టిని పోషించే దైవశక్తి వల్లనే జీవకోటి వృద్ధి చెందుతోంది. ఒక్క గింజ భూమిలో నాటితే 1000 గింజల కంకిని ఇవ్వడంతో ఆ పోషణలో భాగమే అవుతుందిగా. ఒక్క మామిడి టెంకను వేస్తే అది వృక్షమై 100 ఏళ్ల పాటు పంటనివ్వడం పోషణలో భాగమేగా. పోషణ కేవలం మనిషికే కాదండి, పశుపక్షాది వృక్షాలన్నిటికీ కూడా అందుతుంది. అది ఈశ్వరు